మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సజీవుడైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు మనలందరినీ ప్రేమించి ఎందరికో లేని ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ ప్రభువుల ప్రభువు, ఆ రాజులకు రాజు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన నూతన వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 143వ కీర్తన 8వ వచనము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 143వ కీర్తనలో 8వ వచనం ప్రార్థనకు సంబంధించినదిగా ఉన్న దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానం దీనిలో ఇమిడి ఉంది. ఇది దావీదు గారు వ్రాసిన కీర్తన. నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపచేయుము. మనము దేవుని యందు నమ్మకం ఉంచితే, మనం దేవునికి సమీపంగా ఉంటే, మనం దేవుని మీద ఆనుకుంటే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. నూతనమైన కృపావార్తలతో మనం నింపబడతాం. వార్తలు మనం ప్రతిదినం టీవీల్లో చూస్తూ ఉంటాం, వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాం. ఎక్కడ చూసినా కానీ భయంకరమైన మాటలే. ఈ వార్తలు చూసిన తర్వాత, వార్తలు చదివిన తర్వాత మనశ్శాంతిగా ఉండేవారు ఎవరు లేరండి. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచితే ఉదయం నేను నీ కృపావార్తతో మనల్ని ఎదుర్కొనే దేవుడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ప్రతి ఉదయమున మనల్ని ఎదుర్కొనే గొప్ప దేవుడు ఆయన. ప్రతి ఉదయాన్న నీకు కృపావార్త నేను వినిపింప చేస్తారు. కృపగలిగిన వార్త, లవింగ్ కైండ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. అదే హీబ్రూలోకి వెళ్తే కాసేత్ దయగలిగిన వార్త. దేవుని దయగలిగిన వార్తను దేవుడు మనకు వినిపింపచేస్తారు ప్రతి ఉదయాన్న. నీ జీవితంలో నీకు ఏదైతే అవసరత ఉందో, ఒకవేళ నువ్వు దైనందిన జీవితంలో ఏ ఏ పనులు చేయాలో, నీ ఉద్యోగంలో కాదు, నీ వ్యాపారంలో కాదు, ఇతరత్ర ఏ పనుల్లోనైనా కానీ ఈ విషాద వార్తలు వింటున్న ఈ లోకం మధ్యను నువ్వు నమ్మకం ఉంచిన వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుడు ఆయన దయగలిగిన మాటను నీకు వినిపింప చేస్తారు. మనం గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటాం కదా, అదే హీబ్రూలో మాట్లాడుకుంటే బురాక్ తోఫ్, మంచి ఉదయము అని వారు చెప్తారు. ఆ మంచి మాటతో దేవుడు నిన్ను ఎదుర్కొంటారు. ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. ప్రతి ఉదయమున నీకు కృపావార్తని వినిపింపచేస్తారు. ఈ కృపావార్త అనే ఈ వాగ్దాన సందేశం ప్రారంభించి 5 సంవత్సరాలైంది. ఇది ప్రారంభించిన దినమున నవంబర్ 18వ తారీఖు 2020వ సంవత్సరంలో ఏం పేరు పెట్టాలని దేవుని దగ్గర కనిపెట్టగా దేవుడిచ్చిన మాట కృపావార్త. ప్రతి ఉదయమున ఈ కృపావార్తతో, ఒక వాగ్దానంతో దేవుని మాట మిమ్మల్ని ఎదుర్కొనుటకు ఎన్నిక లేని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఇటు రీతిగా వాడుకుంటున్నందుకే సమస్త మహిమ యేసయ్యకే చెల్లునుగాక. పరిశుద్ధ లేఖనాలలో మనకు తెలిసిన జంట ఒకరు ఉన్నారు, జకరియా గారు, ఎలిజబెత్. వారు కూడా వృద్ధులే. జకరియా తన తరగతి ప్రకారం దేవాలయానికి వెళ్ళి యాజక ధర్మం నిర్వర్తిస్తుండగా ఒక దినాన దూత వచ్చి, గాబ్రియేలు దూత వచ్చి జకరియాతో మాట్లాడుతూ, జకరియా, నీకొక గొప్ప అద్భుతం జరగబోతుంది. అది అందరికీ అసాధ్యమే. మీరు వయసు గడిచిన వృద్ధులే, నీ భార్య స్త్రీ ధర్మము నిలిచిపోయిన వృద్ధురాలే, అయినా అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసే గొప్ప దేవుడు ఈ దినాన నీకు ఒక కృపావార్త తెలియజేస్తున్నాడు. ఏమిటి అని అంటే, నీకొక కుమారుడు పుట్టబోతున్నాడు. అసాధ్యమైనది
సుసాధ్యం చేసే కృపావార్త నిశ్చయముగా దేవుడు ఈ వార్త వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. నువ్వు ఏ వార్త కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఏ సందేశం కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఏ సూచన కొరకైతే ఎదురు చూస్తున్నావో, దేవుని ప్రియబిడ్డ, ఎన్నిక లేని నన్ను దేవుడు మరుగుపరుచుకుని నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన మీద ఆనుకో, ఆయనను ఆశ్రయించు. ప్రతి ఉదయాన్న నీ కొరకు దేవుడు ఒక కృపావార్తతో నిన్ను ఎదుర్కొనుగాక. ఒక శుభవార్తతో, ఒక దయగలిగిన మాటతో ఆయన నిన్ను ఎదుర్కొనుగాక. ఆ కృపావార్త నీ జీవితాన్ని నిలబెట్టి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చబోతున్నాడు ఆయన. నమ్ము. ఈ కృపావార్త నీదే అని నువ్వు సొంతం చేసుకో. నిశ్చయముగా నువ్వు నమ్మకం ఉంచితే చాలు, మంచి వార్తతో దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు. నీ సమస్యలలో నుండి, నీ ఇబ్బందుల్లో నుండి, ఏదైతే నీకు అసాధ్యమైపోయి అనారోగ్యం తగ్గదనుకుంటున్నావో ఆ అనారోగ్యం తగ్గుతుంది, స్వస్థపరుస్తాను అన్న కృపావార్త. ఏ ఆర్థిక ఇబ్బందులైతే ఇక అసాధ్యం, ఇవి తీరవని అనుకుంటున్నావేమో, దేవుడు అది తీరే మార్గాన్ని నీకు తెలియజేసే కృపావార్త. ఇంకా ఏదైతే నీ కష్టాల్లో నీకు ఏది అవసరమో, ఏ కృపావార్త నీకు కావాలో, ప్రతి ఉదయాన్న దేవుడు నీకు కృపావార్త అనుగ్రహించబోతున్నారు. ధైర్యంగా ఉండు, యేసయ్యను నమ్ముకో. దేవుడు ఈ దినమంతటిని బురాక్ తోఫ్ మంచి ఉదయముగా, మంచి వార్తలతో నిన్ను నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, జీవము కలిగిన దేవా, కృపా సంపత్తి కలిగిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృపయ. నీ యందు నమ్మిక ఉంచితే, నీ మీద ఆనుకుంటే ప్రతి ఉదయం నీ కృపావార్తతో మమ్మల్ని ఎదుర్కొనే దేవుడవు. నీ కృపావార్తను మాకు వినిపింపజేసే గొప్ప దేవుడవు. నీ దయగలిగిన మాటలు వాగ్దానాలుగా మాకిచ్చే దేవుడు. దేవ, నీ ప్రజలందరినీ వారి వారి పరిస్థితులన్నిటిలో నుండి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వచ్చినట్లు కృపావార్తను ప్రతి దినాన వారికి అనుగ్రహించి, ఉజ్జీవింపజేసి, ఉత్తేజపరిచి, సంతోషభరితులుగా చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.